హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు దినపత్రికలోని ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన టైటిల్ ఏంటంటే స్విస్ శాంతి సదస్సులో తటస్థ భారత్. ఓకే, ఈ ఆర్టికల్ని రాసింది ఎవరంటే డాక్టర్ రావెల్ల భానుకృష్ణ కిరణ్ గారు. వీరు అంతర్జాతీయ న్యాయ భద్రతా వ్యవహారాల నిపుణులు. ఓకే, చూద్దాం ఈ ఆర్టికల్లో ఏముందనేటువంటి విషయాన్ని. ఇటీవలి స్విట్జర్లాండ్ శాంతి సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధ సమాప్తికి 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. మనకు తెలుసు, గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ గట్టిగానే పోరాడుతూ ఉంటుంది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్లో ఏర్పాటు చేసినటువంటి శాంతి సదస్సులోని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఒక 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారట. దీనితో పాటు ఉక్రెయిన్ సంక్షోభం వల్ల అణుయుద్ధం సంభవించకుండా నివారించటం, ఆహార భద్రత సాధించటం, ఉక్రెయిన్ ప్రజల కనీస అవసరాలను తీర్చడం గురించి స్విస్ సభలో చర్చించారట. చివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం ఎలా అనే అంశంపై ఏకాభిప్రాయం కుదరకుండానే సభ ముగిసిపోయింది. సభ అయితే జరిగింది, కానీ ఫలితం ఏమీ రాలేదు. సభ అంటే ఎట్లా ముగించాలనే విషయం మీద క్లారిటీ రాలేదు. శాంతి సదస్సులో రష్యా పాల్గొనకపోవటమే దీనికి ప్రధాన కారణం. స్విట్జర్లాండ్లోని శాంతి సదస్సును అయితే ఏర్పాటు చేస్తారు, కానీ అసలు సమస్యకు కారణమైనటువంటి రష్యా పాల్గొనకపోవటం ప్రధానమైనటువంటి కారణం అట. శాంతి సాధనలో రష్యాను ఎప్పుడూ ఎలా భాగస్వామిని చేయాలనే అంశం పైన దేశాధినేతల మధ్య అంగీకారం కుదరలేదు. చివరకు స్విస్ శాంతి సాధన సంయుక్త ప్రకటనపై 80 దేశాలు, ఐరోపా సమైక్య EU, అంతర్భాగమైనటువంటి యూరోపియన్ యూనియన్, యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్లు సంతకాలు చేశాయి. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, UAE, ఆర్మీనియా, బహ్రెయిన్, ఇండోనేషియా, కొలంబియా, లిబియా, మెక్సికో, థాయిలాండ్, సురినామ్ దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. తర్వాత సేనల ఉపసంహరణ ఏది? సభ్య దేశాల ప్రాదేశిక సమగ్రతకు ఐక్యరాజ్య సమితి నిబంధనావళి పూచి ఇస్తుంది. రష్యా దీన్ని ఉల్లంఘించి ఉక్రెయిన్పై దాడి చేయడాన్ని స్విస్ శాంతి సభ సంయుక్త ప్రకటన దుయ్యబట్టింది. జపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించిన రష్యా దాన్ని తిరిగి ఉక్రెయిన్కు అప్పగించాలని సంయుక్త ప్రకటన డిమాండ్ చేస్తుంది. నల్ల సముద్రం, అజోవ్ కడల్లోని రేవుల నుంచి ఉక్రెయిన్ ఎగుమతులను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించాలని గట్టిగా కోరింది. యుద్ధ ఖైదీలను ఉక్రెయిన్ నుంచి తరలించిన బాలలను రష్యా వెంటనే విడుదల చేయాలని, ఉక్రెయిన్లో ఆహార ధాన్యాల సాగు ఎగుమతులకు ఆటంకం కలిగించకూడదని డిమాండ్ చేస్తుంది. అణ్వస్త్రాలను చూపి బెదిరించడాన్ని రష్యా కట్టిపెట్టాలని, రవాణా నౌకలు రేవులపై దాడులను ఆపాలని సంయుక్త ప్రకటన చేస్తుంది. ఉక్రెయిన్ నుంచి సేనలు ఉపసంహరించాలని రష్యాను ఈ ప్రకటన డిమాండ్ చేయకపోవటం విచిత్రం. సంయుక్త ప్రకటనలోని ఇతర అంశాల అమలుకు ఒక కార్యాచరణ రూపొందించిన తర్వాత 2వ శాంతి సభను నిర్వహిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అప్పుడు ఆ ప్రణాళికను రష్యాకు పంపుతామని చెప్పారు. స్విస్ శాంతి ఒప్పందంలో భారత్ పాల్గొని మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తుందని ఉక్రెయిన్ ఆశ పెట్టుకుంది. దీనికి ముందు ఇటలీలోని G7 సభలకు హాజరు అయినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్ సభకు రావాలని
ఆయన ఒక్క నిమిషం మోదీకి నచ్చ చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన అంటే ఇక్కడ జెలెన్స్కీ. కానీ ఆయుధాలు, చమురు దిగుమతులు కోసం రష్యాపై ఆధారపడినటువంటి భారత్ మాస్కోను దూరం చేసుకోవడానికి సుముఖంగా లేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోలేదు ఏంటంటే, ఎట్టి భారత్ అంటే రష్యా దురాక్రమణ చేస్తుంది, దాడులు చేస్తుంది అని చెప్పి ఉక్రెయిన్పై చేస్తున్న విషయం భారత్కి తెలుసు. కానీ రష్యాని అలా చేయొద్దు అని రష్యాతో గొడవ పెట్టుకుని వైరానికి తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చమురుపైన, ఆయుధాలపైన భారత్ రష్యాపై ఆధారపడుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకు రచయిత. పాశ్చాత్య దేశాలు పుతిన్ను అంతర్జాతీయంగా ఏకాకి చేయాలని చూస్తున్నాయి. దీనికి భారత్, వర్ధమాన దేశాలు కలిసి రావాలని అవి ఆశిస్తున్నాయి. ప్రధాని మోదీ అందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఇంతకుముందు గతంలో చెప్పినట్లు ప్రధాని మోదీ రష్యాను వదులుకోవటానికి ఏమాత్రం సుముఖంగా లేరని రచయిత మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందువలనే ఆయన స్విస్ సభకు హాజరు కాలేదు. ప్రధాని స్విస్ సభకు వెళ్ళలేదు. శాంతిని కోరుకునేటువంటి సభకు వెళ్ళలేదు. ఇటలీ G7 సభకు మోదీ వెంట హాజరైనటువంటి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాలు సైతం పొరుగునే స్విస్లో జరిగినటువంటి శాంతి సభలో పాల్గొనలేదు. వారికి బదులు కార్యదర్శి స్థాయి అయినటువంటి పవన్ కపూర్ వెళ్ళారు. ఇటీవల వరకు మాస్కోలో భారత రాయబారిగా అయినటువంటి కపూర్ రష్యా నుంచి ఇండియాకు ఆయుధాలు, చమురు సరఫరా అవిచ్ఛిన్నంగా జరిగేలా చూశారు. రెండు దేశాలు ఉమ్మడిగా ఆయుధాలు తయారు చేయడానికి తోడ్పడ్డారు. ఆయన్ను స్విస్ సభకు పంపటం ద్వారా రష్యాను నొప్పించే ఉద్దేశం లేదని భారత్ పరోక్షంగా తెలియజెప్పింది. అదే సమయంలో ఇవి యుద్ధానికి రోజులు కావని పుతిన్కే మోదీ చెప్పారని గమనించాలి. ఇలా రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమతూకం పాటించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇటు ఉక్రెయిన్ కానీ అటు రష్యాని కానీ ఎవరిని కూడా వదులుకోవడానికి ఇష్టం లేదు. ఇద్దరు కాలను కోరుకుంటుంది భారత్ సాయం. రష్యా దండయాత్రను ఖండించకుండా ఉక్రెయిన్, రష్యాలు పరస్పరం సంప్రదింపుల ద్వారా శాంతిని సాధించాలని ఇండియా సూచిస్తుంది. ఏం చెప్తుందంటే ఇండియా ఏం చెప్తుంది అంటే రష్యా మరియు ఉక్రెయిన్లు మీరిద్దరూ కూడా చర్చలు చేసుకోండి, చర్చల ద్వారా శాంతి స్థాపన జరుగుతుంది, యుద్ధాలు వద్దు, యుద్ధాలు ఆపండి అని చెప్పని ఇండియా ప్రతిసారి పునరుద్ఘాటిస్తుంది. ఉక్రెయిన్కు 117 టన్నుల మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు, గుడారాళ్ళు, టార్పాలిన్లు, సౌర దీపాలు, డీజిల్ జనరేటర్ సెట్లను ఇండియా పంపింది. కీవ్లో బాంబు దాడి వల్ల దెబ్బతిన్న ఒక పాఠశాల నిర్మిస్తుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. ఉక్రెయిన్ను బలపరుస్తున్నటువంటి అమెరికా, ఐరోపా సమైక్యతో పాటు రష్యాతోనూ భారత్కు స్నేహ సాన్నిహిత్యాలు ఉన్నాయి. స్విస్ సభకు హాజరు కాకుండా ఒక ఉన్నతాధికారిని పంపడం ద్వారా ప్రధాని మోదీ ఉక్రెయిన్లో శాంతి సాధనకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో పుతిన్ను ఏకాకి చేసేటువంటి ప్రయత్నాలకు దూరంగా ఉంటామని సందేశం ఇచ్చారు. అంటే ఇదివరలో మనం వ్యాఖ్యానించినట్లుగా భారత్ అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యాను కానీ వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. అటు ఉక్రెయిన్ కావాలనుకుంటుంది, రష్యాతోటి స్నేహాన్ని కొనసాగించాలని చెప్పనుకుంటుంది. దాంతోపాటు ఈ ఆర్టికల్లో మరొక బాక్స్ ఐటమ్ ఉంది, దాన్ని కూడా మనం విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సంక్లిష్ట ప్రక్రియ. సంక్లిష్ట ప్రక్రియ అని హెడ్డింగ్ తోటి ఒక బాక్స్ ఐటమ్ కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం. ఆగట్లేదు ఎందుకో. రైట్, చూద్దాం. స్విట్జర్లాండ్ సదస్సు ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం గట్టిగా డిమాండ్ చేసినా రష్యా, చైనాలు అందులో పాల్గొనలేదు. శాంతి సాధనకు అది పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. ఈ రెండు దేశాల గైర్హాజరీ కొన్ని ఇతర దేశాలను సభలో పాల్గొనకుండా చేస్తుంది. అంటే చైనా, రష్యా రాకపోయేసరికి దాన్ని అనుసరించే దేశాలు కూడా రాలేదు. దీన్ని బట్టి ఉక్రెయిన్లో శాంతి ఎంతో సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అని తెలుస్తుంది.
భారత్, బ్రెజిల్, చైనా, రష్యాలతో ఏర్పడినటువంటి బ్రిక్స్ కూటమి శాంతి సాధనకు కలిసి రాలేదు. ఓకే, బ్రిక్స్ సభ్య దేశాల్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, స్విస్ సభకు హాజరైన సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. ప్రధాన చమురు ఉత్పత్తి దేశమైనటువంటి సౌదీ అరేబియా అదే దారి. బ్రెజిల్ పరిశీలక హోదాలో సభలో పాల్గొంది. దక్షిణాఫ్రికా ఒక ప్రతినిధి మాత్రం పంపింది. సౌదీ అరేబియా నుంచి ఒక విదేశాంగ మంత్రి హాజరయ్యారు. ఏమీ లేదు, ఒక పెద్ద సదస్సు అయితే పెట్టారు. ఇక్కడ స్విస్లోని శాంతి సదస్సును అయితే పెట్టారు, కానీ పెద్ద ఫలవంతమైనటువంటి సదస్సు కాదు. ఏమైందంటే ఎవరైతే పాల్గొనాలో వాళ్ళు పాల్గొనలేదు. అటు చైనా రాలేదు, ఇటు రష్యా రాలేదు. ఫలితంగా ఆ సదస్సుకి విలువ లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా మరొక సదస్సు త్వరలో నిర్వహించబోతున్నాము అని చెప్పని జెలెన్స్కీ చెప్పారు. ఈ జెలెన్స్కీ ఏం చెప్పారంటే మరోసారి శాంతి సదస్సును ఏర్పాటు చేస్తామని, ఆ ప్రతిపాదన కూడా రష్యాకు పంపుతామని చెప్పన్నారు. ఏది యుద్ధాన్ని ఆపేసే విధంగా మనం కూడా ఆశిద్దాము. ఆ ప్రతిపాదనలు మంచివై ఉండాలని, రష్యా వాటిని అంగీకరించి యుద్ధాన్ని ఆపివేసి మళ్ళీ తర్వాత కాలంలోని ఉక్రెయిన్లోని శాంతి స్థాపన నెలకొని ప్రజలంతా కూడా సుఖశాంతులతోటి జీవిస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ అనండాల్. ఈ ఆర్టికల్ని రాసింది ఎవరంటే డాక్టర్ రావెల్లా భానుకృష్ణ గారు. వీరు విదేశీ వ్యవహారాలలో అంతర్జాతీయ న్యాయ భద్రతా వ్యవహారాల్లో నిపుణులు. ఓకే, థ్యాంక్ యూ అనండాల్. మరొక వీడియోలో మళ్ళీ అందరినీ కూడా కలిసేటట్టు ప్రయత్నం చేస్తాను.